అనుదీప్ కేవి డైరెక్షన్ లో మన విశ్వక్ సేన్ గారు హీరోగా ఫంకీ అని ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. సో టీజర్ చూస్తే ప్యూర్ అనుదీప్ కేవి కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ మొత్తం కూడా సెటైర్‌లో అవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదొక మంచి హిట్ సినిమా అయ్యే ఛాన్సెస్ అయితే ఆ టీజర్ చూస్తే బలంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే అనుదీప్ కేవి సినిమాకి అంటే అనుదీప్ కేవి డైరెక్షన్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆయన సినిమాల్లో మంచి కామెడీ పండిస్తూ ఉంటారు. ఆ కామెడీ కూడా అసభ్యకరంగా ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. నిజాన్ని చాలా సెటారికల్ గా కామెడీగా ఆయన రాస్తూ ఉంటారు. సో అందుకోసమే ఆయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడడం జరిగింది. సో అందుకోసమే ఆయన సినిమాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసింది. సో అందులో కామెడీ ఇప్పటికి కూడా పడి పడి నవ్వుకున్నారు థియేటర్లలో. సో అంత పెద్ద విజయాన్ని సాధించింది ఆ సినిమా. సో ఆ తర్వాత ప్రిన్స్ అనే సినిమా కూడా వచ్చింది. అందులో కూడా అబ్జర్వ్ చేస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కామెడీ, ఫుల్ సెటైర్లు, అంటే సినిమా మొత్తంలో కూడా అసలు ఎక్కడ కూడా ఒక సీరియస్నెస్ ఉండవు. మొత్తం కామెడీ, ఒక స్టైల్ ఆఫ్ పంచ్‌లే కనిపిస్తూ ఉంటాయి. అది అనుదీప్ కేవి స్టైల్ అని చెప్పుకోవాలి. సో మామూలు మన జీవితంలో ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రతి మాట, ప్రతి సీను కామెడీగా పండించడం అనేది అది అనుదీప్ కేవికే మాత్రమే సాధ్యమైపోయింది. అది కూడా ఎటువంటి అసభ్యకరమైన డైలాగ్స్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా కామెడీ పండించారు. అయితే జాతిరత్నాలు పెద్ద హిట్ అయినప్పటికీ ప్రిన్స్ విషయంలో కాస్త హిట్ టాక్, అంటే ఎవరేజ్ నుంచి హిట్ టాక్ దాకానే వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అయితే సాధించకపోయినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన రీల్స్ కావచ్చు, అందులో కామెడీ సీన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఏదో ఒకసారి రోజుకు ఒక 10 సార్లు అయినా కనిపిస్తూనే ఉంటాయి. సో దాన్ని చూసి నవ్వుకుంటూనే ఉంటారు. అది అనుదీప్ కేవి స్టామినా అని చెప్పుకోవాలి. సో దాంతో అటు జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాల తర్వాత ఆయన మరో సినిమా విశ్వక్ సేన్ తో అనౌన్స్ చేశారు. అటు విశ్వక్ సేన్ కూడా ఒక మంచి కంబ్యాక్ కావాలి. ఎందుకంటే లైలాతో తను ఎంత మార్కెట్ ఉందో మనకు తెలిసిందే. కాకపోతే ఆ లైలాతో తన మార్కెట్ ని పోగొట్టుకున్నాడు, తన పేరుని పోగొట్టుకున్నాడు. విశ్వక్ సేన్ ఏంటి అసలు ఈ సినిమాలో చేయడం ఏంటి, ఇంత దరిద్రపు సినిమా అసలు విశ్వక్ సేన్ ఎందుకు చేశారని చెప్పేసి విమర్శకులు మొత్తం కూడా ఆయన మీద పడ్డం మనం చూసాం. సో స్వయంగా విశ్వక్ సేన్ బయటకు వచ్చి ఇంకోసారి ఇట్లాంటి సినిమా చెయ్యను బాబు అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు లైలా సినిమా ఎంత డిజాస్టర్ అయిపోయిందో. అంటే డిజాస్టర్ పక్కన పెడితే సో ఆయనకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది. అంటే మంచి మంచి సినిమాలు చేస్తూ ఎదిగాడు విశ్వక్ సేన్. కాకపోతే ఆ సినిమా మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేయడం చూసాం. సో అంతకుముందు ప్రీవియస్ మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవి వచ్చినా అవి కూడా ఆశించినంత స్థాయి విజయాన్ని అందించలేదు. సో దాస్కా దమ్కి తర్వాత అంత పెద్ద హిట్ అయితే దానికి రాలేదు. సో తను కూడా ఒక కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంతో ఇప్పుడు అనుదీప్ కేవి తో మూవీ అనౌన్స్ చేశారు. సినిమా పేరు ఫంకీ అండ్ పెట్టేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే అనుదీప్ కేవి స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది, ఆయన పంచెస్ ఉంటాయి. సో ఆయన టైప్ ఆఫ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ నడుస్తూనే ఉంటుందని చెప్పేసి అప్పుడే అందరూ భావించేశారు. సో అలా సినిమా మీద ఒక బజ్ ఏర్పడింది. సో మంచి విశ్వక్ సేన్ లాంటి ఒక మంచి యాక్టర్ ని పెట్టుకున్నాడు కాబట్టి సో వీళ్ళ కాంబినేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అందరూ భావించారు. సో ఆ సినిమా మీద అలా కాస్త బజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో దాంతో ఇవాళ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిపోయింది. సో టీజర్ చూస్తే కంప్లీట్ ప్యూర్ అనుదీప్ కేవి స్టఫ్ అని చెప్పుకోవాలి. ఇది విశ్వక్ సేన్ సినిమాలా కాదు, అనుదీప్ కేవి సినిమాగానే అందరికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ మొత్తం ఆ కామెడీ కనిపించింది. సో ఓపెనింగే మనకు ఒక సెటారికల్ కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం అమ్మ చెప్పింది వినలేదురా అని ఒక పర్సన్ అన్నప్పుడు ఇంకో పర్సన్ అసలు ఏం చెప్పారండి అని అడుగుతారు. చెప్పాం కదండి వినలేదని చెప్పేసి అంటారు. అలా సినిమా టీజర్ ఓపెనింగే ఒక చిన్న పంచ్తో స్టార్ట్ చేయడం, ఆ తర్వాత ఇది ఎంత గొప్ప స్కోర్ అంటే నేను ఇందులో చదువుకున్నాను, ఇందులో చదువుకొని స్టడీస్ మీద చిరాకేసి నేను డైరెక్టర్ అయ్యాను అని చెప్పేసి ఆ రకంగా స్కూల్ ని పొగుడుతూనే ఆ తర్వాత నెక్స్ట్ డైలాగ్ లోనే ఆ స్కూల్ ని విమర్శించడం, ఇటువంటి ఒక పంచెస్ అనేవి, ఇటువంటి ఒక సెటైర్స్ అనేవి మనం చూస్తూ వస్తున్నాం. అలా త్రూఅవుట్ టీజర్ మొత్తం కూడా ఇటువంటి డైలాగ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ గా థియేటర్ లో మాత్రం ఇది నవ్వులు పోయిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసే ఒక మూడ్ అయితే కనిపిస్తుంది. అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కామెడీలోనే రెండు డివైడ్ అయిపోయి, ఒకటి ఫోర్స్డ్ కామెడీ, ఒకటి వల్గర్ కామెడీ, ఇంకోటి అనుదీప్ కేవి కామెడీ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఫోర్స్డ్ కామెడీస్ మూవీస్ మనకు వస్తున్నాయి అంటే బలవంతంగా నవ్వించేలా పెట్టడం, అవి నవ్వు రాకుండా విఫల ప్రయత్నం కావడం మనం చూసాము. సో అటువంటి సినిమాలు వచ్చాయి, పోయాయి. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ పుట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాటి మీద ఒక చర్చ జరుగుతుంది. సో విమర్శలు కూడా వస్తున్నాయి. అలా కొన్ని హిట్ అయినవి ఉన్నాయి, కొన్ని ఫట్ అయినవి ఉన్నాయి.
సో అనుదీప్ కేవి మాత్రం సో ఇటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా, ఇటువంటి ఫోర్స్డ్ కామెడీ కాకుండా చాలా సింపుల్ గా ఉంటాయి. అది మనకు తెలియకుండానే ఒక కామెడీ జనరేట్ అయిపోతుంది. మనకు తెలియకుండా నవ్వుతూ ఉంటాం. మంచి డైలాగ్ రావడం, అరే అని చెప్పేసి నవ్వుకోవడం, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం, అటువంటి స్టైల్ ఆఫ్ డైలాగ్ అయితే అటువంటి స్టైల్ ఆఫ్ కామెడీ అయితే మనం అనుదీప్ కేవి సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అవే ఉండడం మనం చూస్తున్నాం. అనుదీప్ కేవి అంటే సినిమాల పరంగా, డైరెక్షన్ పరంగానే ఆయనకు ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదు. ఆయన బయట తన వ్యవహార శైలి, తన ఉండే స్టైల్ ఇది కూడా బయట ఫుల్ గా వైరల్ అయిపోయి, సో అలా వైరల్ అయిపోయాడు. నిజమైన జాతిరత్నం మన అనుదీప్ కేవి అనే ఒక పేరు కూడా తెచ్చుకోవడం చూస్తాం. సో అలా ఆయనకు ఒక మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో మార్కెట్ కూడా ఏర్పడింది. అనుదీప్ కేవి అని అంటే మినిమం గ్యారంటీ కామెడీ ఇస్తాడు, మినిమం గ్యారంటీ ఎంటర్టైన్ చేస్తాడు తన సినిమాల ద్వారా అని చెప్పేసి కూడా అలా ఒక పేరు పడిపోయింది. సో అవన్నీ కూడా ఈ ఫంకీ అనే సినిమాలో మాత్రం పుష్టిగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు వస్తుందో. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మేబీ ఇయర్ లో వస్తుందో, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో వస్తుందో చూడాలి. సో ఇది విశ్వక్సేన్ కు ఒక మంచి కంబ్యాక్ ఇచ్చే మూవీలా కనిపిస్తుంది. అండ్ అనుదీప్ కేవి జాతరత్నాల తర్వాత అంత పెద్ద స్థాయి హిట్ కొట్టే ఒక పరిస్థితి అయితే ఈ సినిమా ద్వారా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఆ టీజర్ చూస్తూ ఉంటే. ప్రిన్స్ సినిమా విజయం సాధించినప్పటికీ, అది ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే అందుకోయినప్పటికీ, ఇప్పటికీ కూడా అది సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ఆ వీడియోస్, ఆ కామెడీ సీన్స్ అయితే వైరల్ అవుతూనే ఉంటాయి. సో అలా ఈ సినిమా ఫంకీ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. అనుదీప్ కేవి మార్క్ డైలాగ్స్, ఆయన సెటారికల్ కామెడీ, ఆయన టైప్ ఆఫ్ పంచెస్, ఇవన్నీ కూడా ఆ సినిమా మీద మాత్రమే బస్ క్రియేట్ అయిపోయి, సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది విశ్వక్సేన్ సినిమాగా కంటే అనుదీప్ కేవి సినిమాగానే అందరూ గుర్తు పెట్టుకునే ఒక సినిమా అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. మరి చూడాలి. అంటే సినిమాలో స్టోరీ వీటన్నిటిని పక్కన పెడితే మామూలుగా అనుదీప్ కేవి తన కామెడీ తోటే సినిమా రన్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ సినిమాని కూడా అలాగే రన్ చేస్తూ ఉంటాడా, లేకుంటే మన స్టోరీ చేస్తాడని చెప్పేసి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదేంటంటే ఈ సినిమా మన నాగశ్విన్ గారు ఉన్నారు కదా, కల్కి మూవీ డైరెక్టర్, ఆయన బయోగ్రఫీ అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఆయన లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని, కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని ఈ సినిమా తీయబోతున్నారంటూ ఒక వార్త అప్పట్లో వైరల్ అయింది. సో ఇందులో కూడా విశ్వక్సేన్ ఒక డైరెక్టర్ గా అయితే కనిపించబోతున్నాడు. సో మరి ఆ నాగశ్విన్ గారి బయోగ్రఫీకి, ఆయన అంటే ఆయన జీవితానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, ఆయన సంబంధించిన దాన్ని ఇప్పుడు సినిమాగా తీయబోతున్నారు అనేది మనం సినిమా చూసాక ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి చూద్దాం. అది అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంటుంది. సో ఒక నిజమైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అలా నాగశ్విన్ గారి జర్నీ ప్లస్ అనుదీప్ కేవి స్టైల్ ఆఫ్ కామెడీ రెండు వర్కౌట్ అయిపోతే మాత్రం సినిమా పెద్ద హిట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో జాతిరత్నాలు అంత పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని చెప్పేసి అటువంటి వైబ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి ఈ టీజర్ తో. మరి చూద్దాం అంత పెద్ద హిట్ అనుదీప్ కేవి సాధిస్తాడా. ఇప్పుడు ఇద్దరికి హిట్ కావాలి కాబట్టి, సో ఆ ఫంకీ అనే సినిమా వీళ్ళిద్దరిని కూడా మరోసారి మార్కెట్ లో ఉంచబోతుందా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాలి. సో ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఇప్పటి నుంచి ఒక ఈగర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్యాన్స్ లో కూడా, అనుదీప్ కేవి ఫ్యాన్స్ లో అని చెప్పుకోవాలి. సో చూద్దాం మరి ఇలా కాంబినేషన్ ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత కామెడీ జనరేట్ చేస్తుంది. సో జాతీయ స్థాయిలో అంత పెద్ద హిట్ అవుతుందా లేదా మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.